నమస్తే. రీసెంట్గా ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది రాష్ట్రం అంతటా. ఇదే అంశం ఇప్పటిదాకా కూడా ఈ ఎఫెక్ట్ ఇంకా పోలేదు. ఉద్యోగ సంఘాలని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు దేవిప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఏం చెప్తారు సార్ అసలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను? అంటే మీకు ప్రజలకు ఒక మధ్యలో కనెక్షన్ కట్ చేసే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు? అంటే ఉద్యోగుల్ని ప్రజలను వేరు చేసేటువంటి కుట్రతో పాటు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా అటు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు, ఇటు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేదు. ప్రజలకేమో ఉద్యోగులకు ఇస్తున్నా అనేటువంటి పేరు మీద వాళ్ళకి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తుండు, మాకేమో ప్రజలకు ఇస్తున్నాం అనేటువంటి పేరు మీద ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇవాళ ఎంప్లాయీస్ పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటిది ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల అందరం కలిసి కూడా ఇవాళ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తాం. అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే 5 DAలు మంజూరు చేయండి, వెంటనే పెన్షనర్లకు బకాయిలు చెల్లింపు వేగవంతం చేయండి, PRC వెంటనే నివేదిక తెప్పించుకొని అమలు చేయండి, లేకుంటే ఇంటీరియం రిలీఫ్ చెల్లించండి అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఇవాళ ప్రజలని ఉద్యోగుల్ని వేరు చేసేటువంటి కుట్రని తెరదింపాలని ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే రైట్, ఒక పక్క ఆల్రెడీ కరాఖండిగా చెప్తా ఉన్నాడు, ఇది గింతే ఉన్నాయని బేషరతుగా అమౌంట్ కూడా సటన్ అమౌంట్ నా దగ్గర గింతే ఉన్నది, నన్ను గోసుకొని తింటారా, ఏం చేస్తారో చెప్పండి మీరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడొచ్చా ఒక ముఖ్యమంత్రి ఇట్లా? ముఖ్యమంత్రి, మేము చాలామంది ముఖ్యమంత్రులు చూసినాము, ఏ ముఖ్యమంత్రి కూడా తన ఆర్థికపరమైనటువంటి విషయాల్ని ఆ ఆర్థిక శాఖతో కానీ లేకుంటే ముఖ్యమైన నాయకులతో చర్చించుకొని సమస్యలు పరిష్కరిస్తారు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే నా దగ్గర ఏమీ లేదని చెప్పుకోవడం వల్ల ఇవాళ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నాడు. మీరు ఆ విషయమే నలుగురికి పిలిపించుకొని చెప్పి సమస్యను పరిష్కరించాలి. అట్లా పరిష్కరించుకోవడం వల్ల ఏం డబ్బులు ఉన్నాయని ఇవాళ అందాల పోటీలు నిర్వహిస్తున్నాం, ఏం డబ్బులు ఉన్నాయని మూసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఏం డబ్బు ఉన్నదని స్కిల్ యూనివర్సిటీ కోసం పనిచేస్తున్నారు, ఏం డబ్బులు ఉన్నాయని ఇందిరమ్మ పథకం అమలు చేస్తామని చెప్తా ఉన్నారు, ఏం డబ్బులు ఉన్నాయని మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఆర్థిక పరమైనటువంటి బూచి చూపెట్టి ఇలా ఉద్యోగుల పొట్టగొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. అంటే దీని వెనుక మొత్తం కూడా ఒక రాజకీయ పార్టీలు నడుస్తూ ఉన్నాయి, వాళ్ళే ఉద్యోగ సంఘాలలో రెచ్చగొట్టి నానా రకాలుగా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీగా మాకు BRS పార్టీ 60 లక్షల సైన్యం ఉంది. మేము వాళ్ళతో అక్కడ రాజకీయపరమైన ప్రయత్నం చేస్తాం, ఇక్కడ మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మేము ఉద్యోగ సంఘాల అందరం కూడా ఒక సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం, అనేక హక్కుల్ని సాధించడంలో ముందు వరుస నిలబడేటువంటి వాళ్ళం, అనేక చారిత్రక సమ్మెలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళం. ఇటువంటి ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి మాట్లాడితే మా కడుపు మండి ఆవేదన చెంది అందరం కూడా రాజకీయాలకు అతీతంగా, ఇలా BJP వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి అధికారంలో లేని వాళ్ళు ఉన్నారు, BRSలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ అభిమానులు కూడా ఉన్నారు, కొందరు CPM అభిమానులు కూడా ఉన్నారు. అందరం కూడా ఎందుకు కోరుకున్నామంటే ఉద్యోగుల్ని ఎవరైనా తూలనాడితే ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించడానికే ఈ సమావేశం పెట్టుకున్నాం. ఒక్కసారైనా కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి ఉద్యోగ సంఘాలతోటి మీటింగ్ పెట్టడం జరిగింది, ఎప్పుడన్నా కలిసిండు అసలు ముఖ్యమంత్రి ఎన్నడు కలిసిండని గడియలు కూలగొట్టినాం అది ఇది అని పెద్దగా చెప్పుకున్నాడు. కానీ అసలు ప్రజాభవన్కి ఎన్నడైనా ముఖ్యమంత్రి వస్తున్నాడా? ముఖ్యమంత్రిని ఎవరైనా కలవడానికి ఏమైనా వెసులుబాటు ఉందా? పేరు చాలా నేను ప్రజాపాలన చేస్తామని చెప్పిండు, కానీ ఇలా ప్రజలు లేరు ఆ పాలనలో అనేటువంటిది చాలా స్పష్టంగా రుజువైంది. ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలని ఒకసారి బోకేనిచ్చేందుకు కలిసిండు తప్ప ఇప్పటి వరకు సమస్యల పరిష్కారం కోసం కలవలేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి నేరుగా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అంటే ఏదైతే ఇచ్చినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా బేషరతుగా వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా దేవిప్రసాద్ గారు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.